హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే మనం డిస్కస్ చేస్తున్నాం టాపిక్. సో దానిలో ఒక సమ్ చూద్దాము. ఇఫ్ r is equal to 10% per annum, t is equal to 3 years, థర్డ్ ఇయర్ CI కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 363 రూపీస్. దెన్ క్యాలిక్యులేట్ ద ప్రిన్సిపల్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ థర్డ్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఈ సమ్ అయితే చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేసేటప్పుడు డిపెండింగ్ ఆన్ ఆర్ మీద డిపెండ్ అయ్యి మనం సమ్ అయితే చేస్తున్నాం ఇక్కడ వితౌట్ ఫార్ములా. సో ఫస్ట్ చూద్దాం. r is equal to 10% per annum అని అన్నారు కదా, t is equal to 3 years ఇచ్చారు. సో r వేసుకుందాము. r is equal to 10% per annum. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఫ్రాక్షన్ లో రాసేటప్పుడు 1/10. t is equal to 3 years. సో ఇక్కడ డిపెండింగ్ ఆన్ 10 చేస్తున్నాం కాబట్టి బై 10 లో 10 వచ్చేసి మనం ఏమనుకుంటున్నాం, p అనుకుంటున్నాం. సో 3 టైమ్స్ అన్నారు కాబట్టి 10 into 10 into 10. సో p is equal to 1000 అయింది. ఇక్కడ మనకి 3 years. సో ఫస్ట్ ఇయర్ చూద్దాం. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ వచ్చేసి 1/10 కాబట్టి 0 క్యాన్సిల్ 100. సేమ్ సెకండ్ ఇయర్ కూడా 100 అండ్ థర్డ్ ఇయర్ ఆల్సో 100. సో ఇక్కడ చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏం చెప్పాము, ఫస్ట్ ఇయర్ లో ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది సెకండ్ ఇయర్ లో ఉన్నటువంటి ఈ ఫస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కి ఇంట్రెస్ట్ అనేది సెకండ్ ఇయర్ లో యాడ్ అవుతుంది అని మనం చెప్పుకున్నాం ఇంట్రడక్షన్ లోని. సో ఫస్ట్ ఇయర్ లోని ఏదైతే ఉందో అది సెకండ్ ఇయర్ కి యాడ్ అవుతుంది. అంటే ఎంత ఇక్కడ 10. సో ఇక్కడ చూద్దాం, మళ్ళీ సెకండ్ ఇయర్ లో ఉన్న ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది కూడా థర్డ్ ఇయర్ కి యాడ్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ కి ఇంట్రెస్ట్ అనేది పడుతుంది అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ కూడా 10. సో ఇక్కడ వరకు ఓకే. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇయర్ లో సెకండ్ ఇయర్ కి ఫస్ట్ ఇయర్ లో ఉన్న దాని మీద సెకండ్ ఇయర్ కి ఇంట్రెస్ట్ పడింది. అట్ ది సేమ్ టైం ఫస్ట్ ఇయర్ లో ఉన్న ఇంట్రెస్ట్ ఏదైతుందో దానికి మళ్ళీ థర్డ్ ఇయర్ కూడా పడుతుంది. కాబట్టి ఈ థర్డ్ ఇయర్ కూడా 1/10. సో 10 వచ్చింది. ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ ఇయర్ లో ఏదైతే ఉందో దానికి సెకండ్ ఇయర్ లో పడింది. సో సెకండ్ ఇయర్ లో ఉన్న దానికి థర్డ్ ఇయర్ లో పడింది. మళ్ళీ ఫస్ట్ ఇయర్ లో ఉన్న దానికి థర్డ్ ఇయర్ కూడా పడింది. ఇంట్రెస్ట్ కి ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. సో ఇక్కడ వరకు మనకి క్లియర్ అయింది. సో మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ సెకండ్ ఇయర్ ఏదైతే ఉందో దీనికి 10 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ అనేది మనకు రావడం జరిగింది కదా. సో ఆ 10 రూపీస్ కూడా మనకి ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇక్కడ సమ్లోని. సో ఇక్కడ వరకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఈ 10 రూపీస్ కూడా ఇంట్రెస్ట్ అనేది పడుతుంది కదా. సో 10 క్యాన్సిల్ 1 అనేది వచ్చింది. ఇప్పుడు క్లియర్ గా చూసినట్లయితే కనుక మనకు వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది ఇదన్నమాట. సో మీకు నీట్ గా ఉండడానికి నేను ఇది చెరిపేస్తున్నాను, అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు చూద్దాం, మనకు ఇప్పుడు ఇది వచ్చేసి ఇంట్రెస్ట్, ఇది మొత్తం వచ్చేసి ఇంట్రెస్ట్. మనకి థర్డ్ ఇయర్ CI 363 రూపీస్ అని ఇచ్చాడు. సో థర్డ్ ఇయర్ అంటే ఇది అంతే కదా. ఇది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. సో ఇది మొత్తం సమ్ చేయండి. 100, 10 అండ్ 121 అనేది మనకు వచ్చింది. సో 121 అనేది దేనికి ఈక్వల్, 363 రూపీస్ కి ఈక్వల్. సో 121 దీనిలో 3 టైమ్స్ పోతుంది. సో మనకు వచ్చింది ఏంటి అంటే కనుక 3. దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా మొత్తం మనం ఫైండ్ అవుట్ చేసొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ప్రిన్సిపల్. సో p is equal to 1000 కదా మనం అనుకున్నది, 1000 into 3. సో 3000 అనేది ప్రిన్సిపల్ అనేది అవుతుంది. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ కి అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ ఏదైతుందో దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దాన్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ఇది మొత్తము. సో ఇది మొత్తం థర్డ్ ఇయర్ ఎంత వచ్చింది, 121 వచ్చింది. అండ్ ఇవి కంప్లీట్ చేయండి, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ చూసుకున్నట్లయితే 210 రూపీస్. సో 210 కంప్లీట్ గా ఎంత, 331 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయింది. సో ఇక్కడ మనకి ఏంటి డిఫరెన్స్ కావాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 331 అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి ఇది. సో 100 మొత్తం వచ్చేసి 300 రూపీస్. సో మనకి దీని నుంచి దీన్ని మైనస్ చేస్తే 31 వచ్చింది. 31 into 3 63 90
3 is the difference between కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఏం అడిగారు, సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సెకండ్ ఇయర్ కాంపౌండ్ అంటే ఇది కదా, సెకండ్ ఇయర్ లో మనకు వచ్చింది ఇది, ఓన్లీ సెకండ్ ఇయర్ ఓన్లీ సెకండ్ ఇయర్ కాబట్టి ఇది ఎంత 110. సో సెకండ్ ఇయర్ సిఏ ఏదైతే ఉందో అది మైనస్ థర్డ్ ఇయర్ సిఏ, థర్డ్ ఇయర్ ఎస్ఐ అడిగారు. సో సెకండ్ ఇయర్ ఎంత ఉంది ఇక్కడ మనకి 110 ఉంది. నెక్స్ట్ థర్డ్ ఇయర్ ఎస్ఐ అంటే ఇది 100. సో 100 రూపీస్. సో మొత్తం మీద మనకు వచ్చింది 10 రూపీస్. 10 into 3 30 రూపీస్ వచ్చేసి ఆన్సర్. ఇలా ఈజీగా సమ్స్ ఏది ఇచ్చినా సరే మనం సాల్వ్ చేసేసుకోవచ్చు. ఇది ఒక మోడల్. థ్యాంక్ యూ సో మచ్.